మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోలు మీకు త్వరగా చేరుతాయి. హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం. ఇవాళ మనం నెక్కుతోని మనం ఇక్కడ స్టోన్ లేస్తో డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇలా మనకు స్టోన్ లేస్ ఇలా ఉంటుంది కదా, ఇది అంటే మనకు ఎన్ని వరుసలు అంటే అన్ని వరుసలు మనకు పెద్ద షీట్ లాగా వస్తుంది. అలాంటిది మనకు ఎంత కావాలంటే అంత మనకు షాప్లో ఇస్తారు కాబట్టి మనం అది తీసుకొచ్చుకొని ఇదిగోండి ఇలా నేను ఇలా డిజైన్ కింద వేస్తున్నాను. ఇది స్టోన్స్ వచ్చేసి 4 లైన్స్ అంటే 4 లైన్స్ ఇదిగోండి ఇలా కట్ చేస్తున్నాను కదా. ఇక్కడ చూడండి, ఇదిగో ఇలా అన్ని మనము అంటే ఇవి స్టోన్స్ వచ్చేసి 4 లైన్స్ 4 కావాలి ఇలాంటివి. ఇది అంతా కూడా మనం ఇదంతా కట్ చేసుకోవచ్చు. ఇదంతా మనకు కత్తెరతో ఇలా కట్ చేసుకుంటే ఇలా వేసుకున్నాం అనుకోండి. ఇదిగోండి ఇక్కడ మనకు ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇవేమో పెద్ద బిట్స్ ఏమో మనకు 4 లైన్స్ 4 స్టోన్స్ వచ్చేటట్టు చూడాలి. ఇవి చిన్నవేమో మనకు అంటే 4 ఇవి మనకు స్టోన్స్ వచ్చినట్టుగా చూసుకోవాలి. ఇవి వేరు అవి వేరు రెండుగా కట్ చేసుకోవాలి. ఇలా ఇదిగోండి అన్ని ఇలాగే కట్ చేసుకుంటూ రావాలి. ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ కొన్ని ఇక మనం ఈ పీసెస్ అన్ని ఇలా వేసుకున్నాం కదా, ఈ చిన్న పీసెస్ కూడా ఇలా కట్ చేసుకొని మనం ఫస్ట్ గమ్తో మనం జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనకు గమ్ముతోని నేను ఇలా చేస్తున్నాను చూడండి. అన్ని కూడా గమ్తో మనం ఇలా జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా నెక్కు చుట్టూ అంతా కూడా ఇలాగే రావాలి. మనకు ఇలా వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మనం గమ్తో ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ గమ్ ఆరిన తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాష్ చేస్తే మనకు ఇది ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇలా చేసుకోవాలి. అన్ని కూడా ఇదిగోండి ఇక్కడ నేను ఈ విధంగా పెడుతున్నాను కదా, మనం అన్ని కూడా గమ్తో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగో ఇలా వేసుకొని మళ్ళీ థ్రెడ్ తోని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేకపోతే అన్ని ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాష్ చేస్తే మనకు నీళ్ల తడితో ఊడిపోతాయి. అందుకోసమని స్టిచ్చింగ్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది. అన్ని నెక్ చుట్టూ కూడా మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను. ఇది గమ్తో నన్ను ఇలా జాయింట్ చేసి పెట్టాక మనము సూది దారంతో 2 వరుసల దారంతో ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకవేళ మనం చేసుకోలేదనుకోండి, మనం వాష్ చేయగానే వెంటనే ఊడిపోయే అవకాశం ఉంటుంది కనుక ఇదిగోండి ఇలా మనం 2 వరుసల దారంతో మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఇది ఇలాగే ఉండిపోతుంది. మనం ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా సేమ్ దీని మాదిరిగానే మనం కింది నుండి ఇలా సూది దారం తీసుకొని ఇదిగోండి ఇలా మనం స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా, ఈ విధంగా మనం అన్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ ఇలాగే చేసుకోవాలి. మొత్తం అన్నీను ఇలా చేసుకుంటే మనకు ఇలాగే ఉంటే ఈ డిజైన్ అనేది మనకు షైనింగ్ తో చాలా బాగుంటుంది. నైట్ పూట వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అందుకని డిజైన్ వేశాను నేను. ఇంతకుముందు కూడా సేమ్ ఇదే డిజైన్ వేశాను, కాకపోతే మళ్ళీ చూస్తారని చెప్పేసి ఈ డిజైన్ వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.